దేవుని సన్నిధిలో ఈ యొక్క శుక్రవారం బైబిల్ తరగతిలో పాల్గొని దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడానికి ఈ స్థలం ఇచ్చేసినటువంటి క్రీస్తునందు ప్రతి సహోదరికి సోదరి మనందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ తరగతిలో పౌలు రాసినటువంటి పత్రికల్లో నుంచి రోమా పత్రిక చదువుతూ ఉన్నాం. పుస్తకాన్ని మనం కొనసాగించుకుందాం. రోమిల్ రాసిన పత్రిక లేకపోతే రోమ పత్రిక. ఈ పత్రిక చదువుతున్నప్పుడు ఈ పత్రికను మనం ప్రధానమైనటువంటి చర్చనీయాంశం ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవించడనే విషయాన్ని గురించి ఈ థీమ్లో మనం 1వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నటువంటి మాటను ఆధారం చేసుకొని ఈ పుస్తకం యొక్క చర్చనీయాంశం కొనసాగుతుంది. అంటే మొదటి 8 అధ్యాయాలు ఎవరి నీతిమంతులో చెప్తాడే, అంటే ఎవరి నీతిమంతులో చెప్తాడు. 9 నుంచి 11 వరకు ఎవరి విశ్వాసంలో చెప్తాడు. అంటే నీతిమంతులు విశ్వాస మూలంగా జీవించడం అనేది 12-15 అధ్యాయాలు వారి జీవితాన్ని గురించి మాట్లాడతాడు. 16 అధ్యాయంలో ముగింపు. అంటే ఇప్పుడు ఓ పాపి దేవుడితో సహవాసం చేయాలంటే ఆ పాపి నీతిమంతుకు తీర్చబడాలని. అప్పుడు ఎలా నీతిమంతు తీర్చబడతాడా, నీతిమంతు తీర్చబడే ప్రక్రియ 3వ అధ్యాయంలో వివరించాడు. 1వ అధ్యాయంలో మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే ఉపోద్ఘాతము, అలాగనే అన్ని జనులు ఎలా పాపం చేసే చెప్పుకున్నామండి. అంటే అన్ని జనులు ఎలా పాపం చేశారు అంటే దేవుని యొక్క సత్యాన్ని తమ దుర్నీతి చేత అడ్డగించి హృదయము అంధకారం అయిపోయి హృదయ దురాశల చేత తుచ్చమైన అభిలాషకు దేవుని చేత అప్పగించబడి దేవుడికి హృదయంలో చోటు ఇవ్వకపోవటం వల్ల భ్రష్టత్వానికి దేవుడు అప్పగించినట్టుగా వారు ఆత్మ సంబంధంగా మరణానికి సంబంధించినటువంటి దుర్గుణాలు కలిగిన వ్యక్తులుగా బ్రతుకున్నట్టుగా మనం చూసాం. అంటే అన్ని జనులు పాపులు అనే విషయాన్ని మొదటి అధ్యాయంలో మనకి పౌలు వివరించారు. అప్పుడు అన్ని జనులే కాదు, ధర్మశాస్త్రం కలిగినటువంటి యూదులు కూడా ఏమైపోయారు, పాపం చేశారు. అంటే ధర్మశాస్త్రం అనేది కేవలం ఇతరులకు బోధించడానికే వాళ్ళు ఉపయోగిస్తున్నారు తప్ప ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు ఏం చేసిన వాళ్ళు కాదంటే నడుచుకున్న వాళ్ళు కాదని. అందుకు ఇతరులు తెలుస్తున్నారు, ధర్మశాస్త్రం అతిశిస్తున్నారు, మేము సున్నత సంబంధం అతిశిస్తున్నారు. ధర్మశాస్త్రం కేవలం వినివారు మాత్రమే ఉంటే దేవుని దృష్టిలో నీతిమంతులు ఎవరో ధర్మశాస్త్రంగా బ్రతికితేనే నీతిమంతులు తీర్చబడతారు. యూదుడా, నువ్వు ధర్మశాస్త్రం అతిశిస్తున్నావు, ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించకపోతే ధర్మశాస్త్రం నీకేమి మేలేమి కాదు. సున్నతి కలిగిన వాడిని అతిశిస్తున్నావు. బాహ్యం నువ్వు సున్నతి కాదు, అంతరంగంలో సున్నతి జరిగితేనే దేవుడు దాన్ని ఘనమైనగా చూస్తాడు. అది మనం 2వ అధ్యాయంలో చర్చించుకున్నాం. 3వ అధ్యాయంకి వచ్చిన తర్వాత యూదుడని లేదు, అన్యుడని లేదండి, అందరూ పాపలే. అది 3వ అధ్యాయం 9వ వచనంలో మాట్లాడి అప్పుడు లోకంలో మనుషుల పరిస్థితి ఎలా ఉందో చెప్పాడు. నీతిమంతుడైన ఒక్కడూ లేడని చెప్తూ ఎందుకు మనుషులు ఇలాగా భయంకరంగా దుర్భరంగా జీవిస్తున్నారంటే 18వ వచనంలో చెప్పిన మాట ఏంటంటే వారి కన్నులు ఎదురు దేవుని భయము లేదు అంటాడు. 3వ అధ్యాయం 18వ వచనంలో. అప్పుడు దేవుని భయం లేని మనుషులు భయంకరంగా బ్రతుకుతున్నప్పుడు అలాంటి మనుషులు దేవుడు విడిచిపెట్టకుండా ఏం చేస్తాడంటే విశ్వసించిన వారిని దేవుడు ఏం చేస్తాడు, నీతిమంతులుగా తీరుస్తాడు. అప్పుడు ధర్మశాస్త్రం ఉంది కదా, మరి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల ఏ మనిషి కూడా నీతిమంతులుగా తీర్చబడ్డో. మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు అని యూదుడు ఒక ప్రశ్న వేస్తే ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంటే పాపం అంటే ఏంటో తెలియపరచడానికి ఇచ్చాడు తప్ప నీతిమంతుగా తీర్చడానికి కాదు. ఎలా నీతిమంతుగా తీర్చబడతావు అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల కాకుండా మరి ఎలాగ నీతిమంతుగా తీర్చబడతావు అంటే అది ధర్మశాస్త్రానికి వేరుగా ఒక నియమం ఉంది, దేవుని నియమం. దానికి ధర్మశాస్త్ర సాక్ష్యం ఇస్తుంది, ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ఇప్పుడు ఏంటి ఆ నియమం అంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వాళ్ళకు మనిషి ఏమవుతాడో నీతిమంతులుగా తీర్చబడతాడు. అప్పుడు ఆ నీతిమంతులుగా తీర్చబడే విధానము ఓ పాపి నీతిమంతులు తీర్చబడాలంటే ఎవరెవరు ఏం చేస్తారో చెప్పాడండి. దేవుడు ఏం చేస్తాడో చెప్పుకున్నాం,
యేసుప్రభువు వారు ఏం చేస్తారో చెప్పుకున్నాం, అలాగే మనం ఏం చేయాలో చెప్పుకున్నాం. ఎప్పుడు జరిగింది నీతిమంతులు తీర్చబడే ప్రక్రియ అంటే, నమ్మువారు అంటే నమ్మి ఒక వ్యక్తి బాప్తిస్మందు విధేయత చూపిస్తే ఆ బాప్తిస్మంలో మనం ఉంచిన విశ్వాసాన్ని బట్టి క్రీస్తు యొక్క రక్తంలో మన ప్రతి పాపాన్ని ఏం చేయబడుతుంది అంటే కడిగివేయబడుతుంది. అంటే క్రీస్తు యొక్క రక్తము పాపిన మనుషుల్ని దేవుడితో నీతిమంతులుగా తీర్చబడి సమాధానపరుస్తుంది. అప్పుడు నీతిమంతులు తీర్చబడవలసిన అవసరం ఏంటంటే, దేవుడు ఆయన పోలికలు మనం సృష్టించుకున్నప్పుడు మనల్ని ఆయనతో సహవాసం కలిగిన వారికి ఉండాలని కోరుతూ ఉంటే, పాపం ఏం చేస్తుంది, ఆయన నుంచి మనం దూరం చేస్తుందండి. దేవుని వరకలు జీవం నుంచి వేరైపోయాం మనం. ఇప్పుడు ఏదైతే జీవాన్ని పోగొట్టుకున్నామో యేసుక్రీస్తు వారు ఆ జీవాన్ని ఇచ్చి మళ్ళీ ఆయనతో ఏం చేస్తాడంటే సహవాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. అప్పుడు నీతిగా బ్రతికితే మనం పొందే ప్రతిఫలం ఏంటంటే, దేవుడు మనకు వాగ్దానం చేసిన నిత్య జీవాన్ని. నీతిగా బ్రతికిన వాడు నిత్య జీవాన్ని స్వతరించుకుంటాడా? నీతిని తప్పి దుర్నీతిని మళ్ళీ కొనసాగించేవాడు నిత్య జీవాన్ని స్వతరించుకుంటాడా? నీతిగా బ్రతికినవాడు అంటే మరణం వరకు తాను ఎందుకు రక్షించబడ్డాడో, ఎందుకు పాపం నుంచి విడుదల పొంది నీతి వరకు తీర్చబడ్డాడో ఆ నీతిని ఏం చేయాలంటే కొనసాగించిన వాడు నిత్య జీవాన్ని ఏం చేస్తాడో స్వతంత్రించుకుంటాడండి. అప్పుడు ఈ నీతిమంతులు తీర్చబడటం అనే ప్రక్రియ విశ్వాస నియమం బట్టి కలిగిందా, క్రియాన్యాయం బట్టి కలిగిందా? ఏమండి, విశ్వాస న్యాయం బట్టి కలిగిందా, క్రియాన్యాయం బట్టి కలిగిందా? అంటే క్రియాన్యాయం బట్టి అయితేనేమో ఇప్పుడు నేను చేసినటువంటి క్రియలు బట్టి దేవుడు నన్ను నీతిమంతులు తీర్చాడు అనుకోండి. నేను ఇలాంటి పనులు చేశాను కాబట్టి దేవుడు నన్ను నీతిమంతులు తీర్చాడు, నేనేం చేస్తాను, అతిశిస్తాను. అతిశయ కారణం లేదు ఇక్కడ. అతిశించే పరిస్థితి లేకుండా దేవుడు ఏం చేశాడంటే, అది క్రియాన్యాయం బట్టి కాకుండా విశ్వాస న్యాయం బట్టి దేవుడు నన్ను ఈ భూమి మీద ప్రతి మనిషిని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. అప్పుడు విశ్వాస న్యాయం బట్టి నీతిమంతులు తీర్చబడతాడు, విశ్వాసాన్ని బట్టి దేవుడు నీతిమంతులు తీరుస్తాడు అనడానికి 4వ అధ్యాయంలో ప్రాక్టికల్గా ఒక ఉదాహరణ చెప్పాడు. ఏంటంటే అది అబ్రహాము విశ్వాసం బట్టి నీతిమంతులు తీర్చబడ్డాడా, క్రియలు బట్టి నీతిమంతులు తీర్చబడ్డాడా? విశ్వాసం బట్టి నీతిమంతులు తీర్చబడ్డాడు. 4వ అధ్యాయం మనం చదువుతూ ఉన్నాం. 4వ అధ్యాయము మొదటి భాగంలో మనం 4వ అధ్యాయము కాబట్టి అనే మాట పౌలు పత్రిక చదువుతున్నప్పుడు ఎక్కువగా ఈ కాబట్టి, మరియు, కావున, అయినా, అయితే ఈ పదాలు కనబడతాయి. అంటే ఈ పదాలు ఎందుకు చెప్తాడంటే, పైన ఒక విషయాన్ని చర్చించిన తర్వాత దాని కొనసాగింపుగా చెప్తాడనమాట. దాని కనెక్షన్ అనమాట ఈ కాబట్టి అనే మాట. ఏం కాబట్టి? విశ్వాసం నీతిమంతులు తీర్చబడుతున్నాం కాబట్టి, లేకుంటే అది విశ్వాసనీయుని బట్టి తప్ప క్రియాన్యాయం బట్టి కాదు నీతిమంతులు తీర్చబడింది. ఆ క్రియాన్యాయం బట్టి కాకుండా విశ్వాస న్యాయం బట్టి నీతిమంతులు తీర్చబడ్డాం కాబట్టి శరీర విషయమైన లేకపోతే శరీర విషయమై మన మూలపురుషులకు అబ్రహాంకి ఏం దొరికినని అందుము. అప్పుడు ఒక ప్రశ్న వేశారే, శరీర విషయమైన మన మూలపురుషుడు ఉన్నాడు కదా, యూదులందరూ ఇశ్రాయేల్ అందరికీ మూలపురుషుడు ఒక ఆయన ఉన్నాడు కదా, హెబ్రీ సంతానానికి అబ్రహాంకి ఏం కలిగింది? అబ్రహాంకి ఏం దొరికింది? అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతులుగా తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగును కానీ అది దేవుని ఎదుట కలుగుదు. అంటే అబ్రహాముని దేవుడు నీతిమంతులు అన్నాడు అంటే అబ్రహాములో ఉన్నటువంటి క్రియలను చూశాడా, ముందు విశ్వాసం చూశాడే. అందుకు 3వ వచనం చెప్పిన మాట ఏంటంటే, లేఖనం ఏమి చెబుతున్నది అంటే, లేఖనం చెప్తుందంటే ఎక్కడో చెప్పబడింది ఆ మాట. ఎక్కడ చెప్పబడింది ఈ మాట ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాము దేవుణ్ణి నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడిన అన్నాడండి. అంటే అబ్రహామును దేవుణ్ణి నమ్మాడంట, అది దేవుడు ఏం చేశాడంటే నీతిగా ఎంచాడంట. ఎక్కడ చెప్పాడు లేఖనంలో ఈ మాట? ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం చెప్పిన మాట అండి. అంటే ఇప్పుడు అబ్రహాము సున్నతి పొందక మునిపే నీతిమంతులని సాక్ష్యం పొందాడు, కుమారుని బలిగా అర్పించక ముందే నీతిమంతులని సాక్ష్యం పొందాడు. అంటే క్రియాన్యాయం బట్టి కాదండి, విశ్వాస న్యాయం బట్టి. ఇప్పుడు యూదులకు ఉన్నటువంటి ఒక అతిశయం ఏంటంటే, మాకు ధర్మశాస్త్రం ఉంది, మేము సున్నత సంబంధంలో మేమే గొప్ప. ఈ అతిశయాన్ని దేవుడు ఏం చేస్తాడంటే కుట్టివేసి క్రీస్తు చేస్తున్న విశ్వాసం ఉంచడానికి మనుషులు ఏం చేస్తాడంటే విశ్వాస నియమం ద్వారా నీతిమంతులుగా తెలుస్తున్నాడు. ఈ క్రమంలో 4-5 వచనాల్లో ఒక ఉదాహరణ చెప్పాడు. లేకపోతే విశ్వాసం నీతిమంతులుగా తీర్చబడటానికి ఉదాహరణ ఏంటంటే, లేకపోతే వివరణ ఏంటంటే, మొదటేమో 1-3 వచనాల్లో విశ్వాసం మూలంగా నీతిమంతులు తీర్చబడిన వానికి ఉదాహరణ అబ్రహాం గురించి చెప్పాడు. విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడిన వానికి ఉదాహరణ అబ్రహాం గురించి చెప్పాడు 1-3 వచనాల్లో. అప్పుడు దానికి వివరణ ఇస్తున్నాడు ఆయన. అంటే
ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత ఆ ఎగ్జాంపుల్ని ఉదాహరిస్తున్నాడు, లేకపోతే దాన్ని వివరణ ఇస్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు ఆ వివరణ అంటే 4-5 వచనాల్లో, పనిచేయవానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. ఒక ఆయన రోజంతా పని చేశాడు, మన ఇంట్లో ఏదో వర్క్ చేయడానికి వచ్చాడు. సాయంత్రం పని దిగిన తర్వాత ఏం చేస్తావు అంటే, వెళ్తున్నప్పుడు ఇదిగో బాబు నువ్వు పని చేసినందుకు జీతం అని వేతన వేస్తావాడి. ఒక 1000 రూపాయలు, 800, 500 ఎంతో ఆయన చేసిన పని బట్టి మనం ఇస్తానని ముందుగా కుదుర్చుకున్న డబ్బులు ఇస్తాం. అది రుణమా దానమా? పని చేశాడు, ఆ పని చేసిన వాడికి ఇచ్చేది రుణమైద్దా దానమైద్దా? రుణమైద్దా. అంటే కష్టానికి ప్రతిఫలంగా మనం ఇచ్చేదాన్ని. ఇప్పుడు ఏ కష్టం చేయాల, అయ్యా నాకు సహాయం చేయాలి నా పరిస్థితి అని ఇంటి దగ్గరకు వచ్చి తన దేవుని చెప్పుకున్నాడు. మనం కొంచెం అతని భావోద్రేకాలు అర్థం చేసుకొని కొంచెం దేవుని మనసుతో పాపం అయ్యో అని కొంత ఏదో సహాయం చేసి మనం తోచిన సహాయం, అది రుణంగా ఇచ్చామో దానంగా ఇచ్చాము? అది దానంగా ఇచ్చేదాన్ని. అంటే ఇక్కడ 2 విషయాలు చెప్పాడు. అంటే 4వ వచనంలో దానం గురించి చెప్పాడు. దానం అనేదేమో ఉచితంగా ఇచ్చేది, రుణం అనేదేమో పని చేస్తే ఇచ్చేదాన్ని, లేదా క్రియ చేస్తే ఇచ్చేదాన్ని. 4వ వచనం అంటున్నాడు, పని చేయడానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. పని చేస్తే ఇచ్చేది వేతనం, రుణం దానంగా ఎంచబడదు. ఏది దానంగా ఎంచబడింది అంటే, పని చేయక, అంటే ఏ పని చేయకుండా, ఇక్కడ పని చేయక అనే మాట నీతిమంతుగా తీర్చబడడానికి ఏ పని చేయకుండా, నేను అనీతిమంతుణ్ణి, నేను భక్తిహీనుణ్ణి, నేను ఇందాక చెప్పినట్టుగా మొదటి అధ్యాయం చెప్పినట్టుగా భ్రష్టత్వం ఉండిపోయాను. ఈ భ్రష్టత్వం ఉన్న మనిషిని కూడా, దుర్భరమైన జీవితం జీవించే నన్ను కూడా నీతిమంతు తీర్చడానికి నేనేం పని చేయకపోయినా నీతిమంతులుగా తీర్చే దేవుని యందు విశ్వాసం ఉంచాను అనుకోండి. ఆ విశ్వాసం బట్టి దేవుడు నన్ను ఏం చేయగలనంటే నీతిమంతులుగా తీర్చగలడు. అది ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాడండి. ఏమంటున్నాడంటే, పని చేయక భక్తిహీనుడు నీతిమంతులుగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి. ఎవరు నీతిమంతులు తీరుస్తారు? నేనేమో భక్తిహీనుడిని, నా వ్యక్తిత్వం చెడిపోయింది. చెడిపోయినటువంటి వ్యక్తిని కూడా నీతిమంతుడికి ఎవరు తీరుస్తాడే? దేవుడండి. అంటే దేవుడి యందు నేను విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసం బట్టి దేవుడు నన్ను ఏం చేస్తున్నాడంటే నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఇక్కడ నీతిమంతులు తీర్చడానికి క్రియలు కాదండి ఇక్కడ దేవుడు చూస్తుంది. మన దాన ధర్మాలు కాదు, మన పుణ్యస్నానాలు కాదు, తీర్థయాత్రలు కాదు, లేకపోతే మన ఉపవాసాలు కాదు, ఇలాంటివి ఏవి కాదండి. ఏం చూస్తున్నాడంటే దేవుడు విశ్వాసం చూస్తున్నాడు. అక్కడ పని చేయక భక్తిహీనుడు నీతిమంతులుగా తీర్చువాడి విశ్వాసం ఉంచువానికి వాడి విశ్వాసం నీతిగా ఎంచబడుతున్నది. అలాంటి విశ్వాసం దేవుని దృష్టి ఎలా కనబడుతుందంటే నీతిగా ఎంచబడుతుందంటే. అర్థమైంది ఈ వచనం. మొదటి 3 వచనాల్లో ఏమో విశ్వాస న్యాయం బట్టే తప్ప క్రియా న్యాయం బట్టి కాదు. అది కొట్టివేయబడింది క్రియా న్యాయం. అది 3వ అధ్యాయంలో ఉన్న విషయాన్ని కొనసాగింపు చెప్తున్నాడు. అప్పుడు విశ్వాసం నీతిమంతు తీర్చబడతాడు అంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పాత నిబంధనలో వాళ్ళ పూర్వీకులైన అబ్రహాం జీవితాన్ని ప్రస్తావించారు. అబ్రహాం ఎంత విశ్వాసుడో నీతిమంతుడో వాళ్ళకి తెలుసు కాబట్టి అప్పుడు దానికి వివరణ ఇస్తాడండి. ఇప్పుడు అబ్రహాము నీతిమంతు తీర్చబడ్డాడు. ఇప్పుడు మనం ఎలా తీర్చబడతామంటే నీతిమంతు తీర్చబడటానికి క్రియలు కాదు చూస్తుంది దేవుడు, విశ్వాసం చూస్తున్నాడు. అది విధేయత కూడినటువంటి విశ్వాసం అయితే విధేయతను బట్టి మనం ఏం చేయబడతామంటే నీతిమంతులుగా తీర్చబడతాం. అప్పుడు ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? దేవుని యందు. ఆ దేవుడు ఆ నీతిమంతులు నన్ను నీతిమంతు తీర్చగలిగిన వాడు. నేను భక్తిహీనుడినైనప్పటికీ దేవుడు నన్ను నీతిమంతులుగా తీరుస్తాడనే ఒక నిరీక్షణతో, ఒక ఆశతో ఆయన యందు విశ్వాసం ఉంచుతూ దేవుడు ఉచితంగా నన్ను ఏం చేస్తాడు? నీతిమంతులుగా తీరుస్తాడు. అవి నాకు నమ్మశక్యం లేదు అంటాడు ఒక యూదుడు. నీకు నమ్మశక్యం లేకపోయినా ఇంకా నువ్వు గొప్ప విశ్వాసం అనుకుంటున్నావు కదా దావీదు కూడా చెప్పాడు. లేఖనాలు చెప్పినాయి, దావీదు చెప్పిన లేఖనాలు చెప్పినాయి. అంటే యూదులకి పూర్వీకులు చెప్పినటువంటి ప్రవక్తలు చెప్పిన లేఖనాలన్నా బలంగా నమ్ముతారండి. అంటే నోటి మాట కంటే కూడాను లేఖనం చెప్పినట్టు నెరవేరననే మాటలో కొంతమంది భక్తి కలిగిన వారు గట్టిగా నమ్ముతారండి. అప్పుడు దావీదు చెప్పిన విషయం చెప్తున్నాడు 6-8 వచనాల్లో. దావీదు ఏం చెప్పాడంటండి? దావీదు కూడా చెప్పిన మాట ఏంటంటే, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరు నీతిమంతులుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్తున్నాడు. అంటే దావీదు కూడా చెప్పాడంటే నిజమైనది అబద్ధమైనది. అంటే అబ్రహాము ఉదాహరణ చెప్పాడు, పనిచేయవానికి ఇచ్చేది రుణం దానంగా ఎంచబడదు. కానీ ఇక్కడ మనం ఏ పని చేయకుండా నీతిమంతు తీర్చబడటానికి
నీతిమంతుగా తీర్చే దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు అతన్ని ఏం చేశాడు, నీతిగా ఎంచాడు, అతనికి నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చాడు. అది దావీదు కూడా చెప్పాడు, పని చేయకుండా క్రియలు లేకుండా ఏ మనుషుడు దేవుని యొక్క నీతిమంతుడని తీర్పు తీర్చాడో ఆ మనుషుడు ధన్యుడు అని దావీదు కూడా చెప్పాడు. ఎక్కడ చెప్పాడు దావీదు? 32వ కీర్తన 1-2 వచనం రాసుకోండి అన్నమాట. అంటే ఇవి పోయిన వారం మనం డిస్కస్ చేసుకుందాం. పోయిన వారం అంటే 14 రోజులు గడిచిపోయిందండి. కీర్తన గ్రంథం 32:1-2 వచనాల్లో అంటే దావీదు చెప్పిన మాట, 6-8 వచనాలు దావీదు చెప్పిన మాట. దావీదు చెప్పిన మాట 6-8 వచనాలు. అప్పుడు 7వ వచనంలో ఇంకొద్ది వివరణ ఇస్తున్నాడండి. అక్కడ ఉన్న మాటల్లోనే అంటే 32వ కీర్తనలో ఉన్న మాటలు ఏమంటాడంటే, అనగా తన అతిక్రమణకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. అంటే ఎవరు ధన్యులు ఈ వచనం ప్రకారంగా? అతిక్రమములకు పరిహారం నొందినవాడు. అతిక్రమం అనేది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ మీరి దేవుని యొక్క చట్టాన్ని నైతికంగా మనం తప్పిపోయినప్పుడు అది అతిక్రమణ అవుతుంది. దేవుని దృష్టిలో అది ఎలా చూస్తుంటే పాపంగా చూస్తాడు ఆయన. అంటే దేవుడు అతిక్రమించిన వాడిని శిక్షించగలడు, అతిక్రమించిన వారి యొక్క పాపాలను ఏం చేయగలడు, పరిహారం కూడా చేయగలడు. ఇప్పుడు లోకంలో తప్పు చేసిన వాడిని ఎక్కువ మంది ఏం చేస్తారండి, అతన్ని పాపాలను పరిహరిస్తారా, శిక్షిస్తారా? పాపాలు తీసే అధికారం ఎవరికి లేదండి. వాస్తవానికి లోకంలో చాలామంది చేసినటువంటి తప్పిదాలని తీసేసే పరిస్థితి ఉందా అంటే తీసేసే పరిస్థితి ఎవరికి లేదండి. అంటే దేవుడు తప్పు చేసిన వాడిని అతని యొక్క అతిక్రమణ విషయంలో దయగలిగి అతను క్షమించగలడు, అతను తప్పులను ఏం చేయగలడండి, తీసివేయగలడండి. అంటే దేవుడికి అసాధ్యమైంది అంటే ఏది లేదండి. ఇక్కడ ఏమంటాడంటే ఈ వచనంలో, తన అతిక్రమణకు పరిహారం నొందినవాడు, తన పాపం ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. అంటే ప్రాయశ్చిత్తం చేశాడు దేవుడు మన పాపాల కొరకు. యేసుక్రీస్తుని ఈ లోకాన్ని పంపించి చేసిన కార్యం అదేనండి. అంటే మనం అతిక్రమాలను బట్టి ఎఫెసీ పత్రిక చెప్తాడు కదండి, 2వ అధ్యాయం 1-2 వచనాల్లో ఏమంటాడండి, 1వ వచనం 2వ అధ్యాయం 1వ వచనంలో, మీ పాపం చేతను మీ అపరాధం చేతను చచ్చిన వారే ఉండగా అంటాడండి. ఇక 4వ వచనంకి వెళ్ళిన తర్వాత మనందరం మన అతిక్రమం బట్టి చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు క్రీస్తు ద్వారా దేవుడు మనం ఏం చేశాడండి, బ్రతికించాడు అంటాడండి. అంటే బ్రతికించబడేది పరిహారం చేశాడండి. ఈ పరిహారం వల్ల మనం దేవుని ఎదుట ఏం చేయబడుతున్నాం, నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అప్పుడు ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడేవాడు ధన్యుడు. ఎప్పుడు నిర్దోషిని ఎంచబడుతున్నాం? ఇక్కడ ప్రభు అనే మాట పెద్ద అక్షరాలతో ఉందండి, అది తండ్రికి సంబంధించిన మాట. అంటే యెహోవా అనే పదాన్ని అక్కడ ఉపయోగిస్తే, అంటే యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు అంటాడండి. అంటే ఎప్పుడు ఒక వ్యక్తిని నిర్దోషి అంటాడండి, లేకపోతే నీతిమంతులుగా దేవుడు ఎంచుతాడు అంటే, క్రీస్తు యొక్క రక్తంలో మనం ప్రతి పాపను కడిగివేయబడ్డప్పుడు మనల్ని దేవుడు ఎలా చూస్తాడండి, నీతిమంతులు అంటున్నాడండి. నీతిమంతులు అనే మాటకి అర్థం ఏంటండి, అయితే నీతిమంతులుగా తీర్చబడటం అనే మాటకి అర్థం ఏంటండి, ఎన్నడూ పాపం చేయని వ్యక్తి ఎంచటం అండి. ఇది ఎవరు ఎంచుతున్నారు? దేవుడు ఎంచుతున్నాడండి. అప్పుడు దేవుడు మన పాపాలు పరిహరించి మన పాపాల విషయం దయగలిగి క్షమించి కన్నడు జ్ఞాపకం చేసుకొని అంటాడు. ఇప్పుడు ప్రస్తుతం మనుషుల పరిస్థితి ఎలా ఉన్నాయి? దేవుడేమో మన పాపాల విషయంలో ఓరిమి వహించి పాపాలను ఉపేక్షించి వాటిని అన్నడు జ్ఞాపకం చేయను, వాటిని పరిహరించానని చెప్తుంటే, ఇప్పుడు మనుషులు పాపక్షమాపణ పొందిన వాడి విషయంలో అతను నీతిమంతుడు అనే కోణంలో అతనితో వ్యవహరిస్తారా, అతను పాపి అనే కోణంలోనే ఇంకా అలాగనే చూస్తారా? ఎక్కువ మంది ప్రశ్న అర్థం కాలేదు. ఒక వ్యక్తి నీతిమంతుడు తీర్చబడ్డాడు, దేవుడు అతని పాపాలు పరిహరించి నీతిమంతులను సాక్ష్యం ఇచ్చాడు. నీతిమంతుడు అనే మాటకు అర్థం ఏంటంటే ఎన్నడూ పాపం చేయని వ్యక్తి ఎంచాడండి దేవుడు. దేవుని దృష్టిలో అతను పాపి కాదు. ఇంకా ఇప్పుడు మనతో ఆ వ్యక్తి సహవాసం చేస్తుంటే మనం అతన్ని పాపిగా చూస్తావా, నీతిమంతుడిగా చూస్తావా? నా ప్రశ్న అర్థం కాల. మళ్ళీ మనం ఎలా చూస్తాం? మనం పాపిగా చూస్తామా? ఒక అబద్ధికుడా, ఈ అబద్ధికుడండి అనుకుంటామండి. ఒక తిరుగుబోతాడండి, తాగుబోతు వ్యక్తి తాగుబోతాడు కానీ చూస్తామండి. ఇక్కడ మోసగాడు బాప్తిసం పొంది అనుకోండి, ఇంకా మోసగాడు కానీ చూస్తామండి. అంటే మన మనసులో అతని పాపాలు ఏం చేయబడలేదే,
దేవుడేమో తీసేసాడంటే నీతిమంతుడు ఎంచుతుంటే మనం మాత్రం ఆ వ్యక్తిని నీతిమంతుడుగా చూడమని, ఇంకా ఆ పాప భావాలతోనే అతనితో వ్యవహరిస్తామని, ఆ పాపిగాని చూస్తామని. రెండు, ఆ వ్యక్తి కూడా స్పృహ ఉండాలండి. నేను నీతిమంతు తీర్చబడ్డాను, దేవుడు నన్ను ఎన్నడూ పాపం చేయని వ్యక్తిగా ఎంచాడు, నేను దేవుని చేత నీతిమంతులు తీర్పు పొందిన తర్వాత ఆ నీతిలో కొనసాగాలి, మళ్ళీ దుర్నీతి కార్యాలను నా జీవితంలోనికి రానివ్వకూడదని జ్ఞానం ఉండాలి. అంటే ఆ వ్యక్తికి ఆ తీవ్రత ఉండాలి. రక్షించబడి రక్షణలో కొనసాగుతున్నప్పుడు దేవుడు నీతిమంతుడిగా ఎంచితే చుట్టూ ఉన్నవారు ఆ వ్యక్తిని నీతిమంతులని దేవుడు అన్నప్పుడు ఆ వ్యక్తి నీతిగానే చూడాలి, నీతిమంతుడిగా చూడాలి తప్ప పాపిగా ఏం చేయకూడదని మళ్ళీ చూడకూడదని. అప్పుడు ఆ వ్యక్తి ధన్యుడు అని చెప్పి 9వ వచనంలో ఒక విషయాన్ని ప్రస్తావించాడండి. అంటే ఈ అధ్యాయంలో ఒక 3 విషయాలు చర్చనీయాంశాలుగా కనబడతాయి మనకి. సున్నతి, ధర్మశాస్త్రము, వాగ్దానాలు, ఈ 3 విషయాలు కనబడతాయండి. ఇప్పుడు 9వ వచనంకి వచ్చేసరికి సున్నతి గురించి ప్రస్తావించాడు. ఇప్పుడు చిన్న ప్రశ్న ఏంటంటే, సున్నతి ముందు వచ్చిందా, నీతిమంతుకు తీర్చబడటం ముందు వచ్చిందా? నీతిమంతుకు తీర్చబడటం ముందు వచ్చిందా? సున్నతి అనేది 17 అధ్యాయంలో ప్రారంభమైందండి, ఆది కాదు. అందుకంటే ముందే దేవుడు 15 అధ్యాయంలోనే అబ్రహాముని ఏమన్నాడండి? నీతిమంతులను ఎంచాడండి. ఇక్కడ ఈ 9వ వచనంలో ఆ విషయం ప్రస్తావించాడు. చూడండి, 9వ వచనం అంటాడు, ఈ ధన్యవచనము, ఏ ధన్యవచనము? విశ్వాసం నీతిమంతు తీర్చబడతాడని ధన్యవచనం. ప్రభు చేత ఎవరు నిర్దోషిని ఎంచబడుతుందో అలాంటి ధన్యవచనము సున్నతి గలవారి గురించి చెప్పబడిందా, సున్నతి లేని వారి గురించి కూడా చెప్పబడిందా? ప్రశ్న అండి. సున్నతి గలవారి గురించి చెప్పబడిందా, సున్నతి లేని వారి గురించి కూడా చెప్పబడిందా ఈ ధన్యవచనం? ఏమండి? అంటే సున్నతిని గలవారనుకోండి, సున్నతికి ముందు ఎవరు నీతిమంతు తీర్చబడే అవకాశం లేదు. ఇప్పుడు సున్నతి గలవారి గురించి కాదు ఇక్కడ ప్రస్తావిస్తుంది, సున్నతి లేకముందే దేవుడు నీతిమంతుడిగా ఎంచుతున్నాడు మనుషుల్ని. ఈ ప్రోగ్రాంలో ఈ వచనంలో ఏం చెప్తున్నాడు అంటే, ఈ ధన్యవచనము సున్నతి గలవారి గురించి చెప్పబడిందా, సున్నతి లేని వారి గురించి కూడా చెప్పబడిందా? అప్పుడు అబ్రహాం మళ్ళీ తీసుకొచ్చాడండి. అబ్రహాం యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడుచున్నది కదా. దీన్ని బట్టి 10వ వచనం ఏమంటాడంటే, మంచిది, అది ఏ స్థితి యందు ఎంచబడిను? సున్నతి కలిగి ఉన్నప్పుడా, సున్నతి లేనప్పుడా? అప్పుడు సమాధానం పౌలే చెప్తున్నాడు, సున్నతి కలిగి ఉన్నప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. దీన్ని బట్టి 9వ వచనం ఏం రాసుకోవాలంటే, నీతిమంతుడిగా తీర్చబడటం అనేది సున్నతికి ముందా, సున్నతికి తర్వాత అనేది ప్రశ్న. 9వ వచనంలో ప్రశ్న అండి. 10వ వచనంలో సమాధానం చెప్తున్నాడు, సున్నతికి ముందే అది చెప్పాడు 10వ వచనంలో. నేను అవన్నీ రాయట్లేదు, మీరు రన్నింగ్ నోట్స్ రాసుకునే వాళ్ళు ఉంటే కొంచెం ఫాలో అవ్వండి. అంటే ఇవన్నీ ఆలోచించాం పోయిన వారం లాస్ట్ క్లాస్లో, అందుకు నేను మళ్ళీ బోర్డు మీద అన్ని వివరంగా రాయట్లేదండి. ఒకటి 3 వచనాలు విశ్వాసం వల్ల నీతిమంతు తీర్చబడిన వారికి ఉదాహరణ చెప్పాడు అబ్రహాము గురించి. 4-5 వచనాల వివరణ చెప్పాడు. నీతిమంతు తీర్చబడటం అనేది ఎలా జరిగిందో ఒక వివరణ చెప్పాడు. అలాగనే 6-8 వచనాల్లో దావీదు పలికినటువంటి చెప్పిన మాటలు చెప్పాడు. దావీదు కూడా సాక్ష్యం ఇచ్చాడు ఇలాగా. 9వ వచనంలో నీతిమంతు తీర్చబడటం అనేది సున్నతికి ముందా, సున్నతి తర్వాత ఒక ప్రశ్న వేశాడు. అప్పుడు 10వ వచనంలో సమాధానం పౌలే చెప్తున్నాడు ఏంటంటే, సున్నతి లేనప్పుడే, అంటే సున్నతికి ముందే. నీతిమంతు తీర్చబడటం అనేది సున్నతికి ముందే. 11-12 వచనాల్లో 11-12 వచనాల్లో 3వ అధ్యాయము, మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అవ్వటం వలన, అతడు అనే మాట ఎవరి గురించి చెప్తున్నాడు? ఏమండి? అబ్రహాం గురించే మాట్లాడుతున్నాడు. 11-12 వచనాలు. అబ్రహాం తండ్రి ఎవరెవరికి అంటండి? అబ్రహాం ఎవరు తండ్రి? సున్నతి గలవారికా, సున్నతి లేని వారికా? ఏమండి? ఇద్దరి గురించి చెప్పాడండి ఇక్కడ, ఒకరి గురించి కాదు. 11వ వచనం అంటున్నాడు, మరియు
సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అన్నాడే. నమ్మిన వారంటే విశ్వాసులు, సున్నతి గలవారంటే యూదులు. నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలనైన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందెను. మరియు సున్నతి గలవారికి తండ్రి అగుటకు అనగా సున్నతి మాత్రం పొందిన వారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతను కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాలను బట్టి నడుచుకుని వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. అంటే ఇక్కడ అబ్రహాము తండ్రి అనే మాట సున్నతి గలవారికి, సున్నతి గలవారికి, సున్నతి లేని వారికి, సున్నతి లేని వారికి దేని బట్టి అబ్రహాము తండ్రి అనబడ్డాడు అంటే విశ్వాసం కలుగు నీతి అన్నాడే. 12వ వచనం చివరి లైన్లో విశ్వాసం వలనైన నీతి మూలంగానే కలుగును అన్నాడు. కలిగెను అంటే విశ్వాసం మూలమైన నీతి అంటే విశ్వాసం వలనే కలుగు నీతి. యూదులైనా అన్నిటికైనా తండ్రి ఎలా అవుతాడంటే విశ్వాసం బట్టే. విశ్వాసము వలన కలుగు నీతి. ఇప్పుడు సున్నతి గొప్ప, విశ్వాసం గొప్ప. దేని గొప్ప చేయడానికి ఈ పదం చెప్పాడు? దీన్ని బట్టి ఏమండి? విశ్వాసం గొప్పదే. ఇప్పుడు యూదులకు అనుకోవచ్చు, ఇదిగో మేము సున్నతి కలిగిన వారము అని యూదులకు ఒక అతిశయం ఉంది కదండి. ఇప్పుడు యూదులు సున్నతి పొందినంత మాత్రాన సున్నతి పొందిన వారందరూ అబ్రహాం పిల్లలు కాదండి. అబ్రహాము అంటే విశ్వాసం ఉంటేనే అబ్రహాం సంతానం అనబడ్డారు. 9వ అధ్యాయం చెప్తాడండి వివరంగా, కొట్టినట్టు చెప్తాడు వాళ్ళని. సున్నతి లేని వారు ఉన్నాడు అంటే వీళ్ళు కాదన్నాడు కాబట్టి వీళ్ళని ఎంపిక చేసుకోవాలి. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం సంతానం వల్ల అబ్రహాంకున్న విశ్వాసం వీళ్ళలో ఉంటే ఆ నీతిని బట్టి ఏమంటున్నాడు? వీళ్ళని కూడా అబ్రహాం పిల్లలు లేకపోతే అబ్రహాం వారికి తండ్రి అంటున్నాడే. 13వ వచనంలో వాగ్దాల గురించి ప్రస్తావించాడు. చూడండి ఒకసారి 13-17 వచనాల్లో నేను చదువుతాను. 13-17 వచనాల్లో అతను లోకమునకు వారసుడగునను వాగ్దానము. ఇప్పుడు సున్నతి అనేది ఒక చర్చనీయాంశం ముగించి ఇప్పుడు వాగ్దానం దగ్గరకు వచ్చాడే. వాగ్దానం గురించి మాట్లాడుతూ అతడు లోకమునకు వారసుడగుటకును వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్రం మూలంగా కలగలేదు కానీ విశ్వాసం వలనైన నీతి మూలంగానే కలిగిను. ధర్మశాస్త్ర సంబంధాలు ఇప్పుడు ధర్మశాస్త్రం గురించి ప్రస్తావించాడు. మళ్ళీ చర్చనీయాంశంలో వాగ్దానాల గురించి చెప్పాడు. ధర్మశాస్త్రం గురించి 14వ వచనం ఏమంటాడంటే ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసం వ్యర్థమగును, వాగ్దానములు నిర్ధమగును. ఎలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమం లేకపోవును. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రం గలవారికి మాత్రము కాక అబ్రహాముకున్నట్టి విశ్వాసం గలవారికి కూడా దృఢము కావాలనని కృప ననుసరించిందై ఉన్నట్లు అది విశ్వాస మూలముదైనాయను. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజ్జుడుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి ఉన్నాడు. ఇందుని గురించి నేను అనేక జనములకు తండ్రినిగా నియమించినని వ్రాయబడి ఉన్నది. ఈ పేరలో అబ్రహాముని గురించి ప్రస్తావించాడు, దేవుడు వాగ్దానం గురించి చెప్పాడు, ధర్మశాస్త్రం గురించి చెప్పాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఇవ్వకముందే దేవుడు అబ్రహాముని ఏమన్నాడండి? నీతిమంతుడు అన్నాడండి.
సున్నతి పొందకముందే నీతిమంతుడు అన్నాడు. అది మొదటి భాగంలో సున్నతి అనే దానికంటే కూడాను విశ్వాసం గొప్పదనే విషయాన్ని మనం ప్రస్తావించాడు. ఇప్పుడు రెండో సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ చర్చనీయాంశంలో ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు. దానికంటే ముందు వాగ్దానం గురించి ప్రస్తావించాడు. 13వ వచనం ఏమంటున్నాడంటే, అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్రం మూలంగా కలుగులేదు కానీ, అంటే దేవుడు అబ్రహాం వాగ్దానం చేశాడు. స్త్రీలు చెప్తారా ఎక్కడ వాగ్దానం చేశాడో? ఇక్కడే రాస్తాను, కొంచెం పెద్దగా ఉండేది కాబట్టి. అబ్రహాంకి దేవుడు చేసిన వాగ్దానాలు ఇక్కడ ఏమంటారంటే 13వ వచనంలో, అతను లోకముకు వారసుడగునను వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్రం మూలంగా కలుగలేదు కానీ విశ్వాసం వలన నీతి మూలంగానే కలిగిన అన్నాడు ఆయన. ధర్మశాస్త్రం అనేది ఎప్పుడు ఇచ్చాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే కాలంలో ధర్మశాస్త్రం ఇచ్చాడు, అంతే కదా. అబ్రహాం పీరియడ్లో ధర్మశాస్త్రం వల్ల అబ్రహాంకు వాగ్దానం చేశాడు. ధర్మశాస్త్రం ఎవరి కాలంలో ఇచ్చాడు? మోషే కాలంలో ఇచ్చాడు ధర్మశాస్త్రం. అప్పుడు ఇక్కడ పౌలు యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే, అతను లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్రం మూలంగా కలగలేదు కానీ విశ్వాసం వలన నీతి మూలంగానే కలిగినవు. అంటే అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం గుర్తొస్తే ఆ వాగ్దానాలు ధర్మశాస్త్రం వల్ల కలిగినాయి, విశ్వాసం బట్టి చేశాడు అనేది మనకు తెలియాలండి. ఏం వాగ్దానం చేశాడండి? ఎక్కడ చేశారు వాగ్దానం? అసలు ఏ అధ్యాయం చదువుతాం? అబ్రహాము దేవుడు చేసిన వాగ్దానాలు 17వ అధ్యాయం. దేవుడు పిలిచిన లోబడి వచ్చిన సందర్భం 12వ అధ్యాయం చూస్తాం. 12వ అధ్యాయంలో అబ్రహాము దేవుడు చేసిన వాగ్దానాలు ఎన్ని చేశాడండి? 1 సంతానం గురించి చెప్పాడు, 2 భూభాగం గురించి చెప్పాడు, 3 నీ సంతానంలో భూలోకంలో అంశాలన్నీ ఆశీర్వదించబడ్డని చెప్పాడు. 3 వాగ్దానం చేశాడు. అంటే దేవుడు అబ్రహాంకి దేవుడు చేసిన వాగ్దానం మర్చిపోకూడదండి. ఈ సండే స్కూల్ పిల్లలకి వేసే ప్రశ్నలో 1 నీకు సంతానం ఇస్తానని చెప్పాడు, సంతానం ఇస్తానని చెప్పాడు. ఈ సంతానికి ఒక దేశం ఇస్తానని చెప్పాడు. అంటే భూభాగం గురించి వాగ్దానం చేశాడు. భూభాగం అలాగనే నీ సంతానంలో భూలోకంలో అంశాలన్నీ ఆశీర్వదించబడతాయని చెప్పాడు 22:18 ప్రకారంగా. 3 భూలోకంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి. వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి చూపడును. అప్పుడు ఇక్కడ ఈ వాగ్దానాల వెనకాల ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు ఉన్నాయి, భౌతిక సంబంధ దీవెనలు ఉన్నాయండి. భౌతికమైన నెరవేర్పులు ఉన్నాయి, ఆత్మీయ నెరవేర్పు కూడా చూస్తామండి. దేవుడు అబ్రహాము చేసిన వాగ్దానంలో సంతానం ఇస్తా అన్నప్పుడు భౌతికమైనటువంటి నెరవేర్పు ఎక్కడ చూస్తాం? భౌతికమైంది ఎవరండి? ఆ సంతానం భౌతికంగా ఇస్సాకు. భూభాగం గురించి వాగ్దానం చేశాడు దేవుడు. ఏ భూభాగం గురించి ఇస్తా అని చెప్పాడు? కనాన్. అంటే పౌలు తీర్ల ప్రపంచ దేశం ఇస్తాను వాగ్దానం చేశాడు. కాలు పెట్టిన భూభాగం దేవుడు ఇస్తాను వాగ్దానం చేశాడు. భూభాగం కనాన్. సంతానం ఆత్మ సంబంధంగా ఈ వాగ్దానం
ఎప్పుడు నెరవేరిందండి ఆత్మ సంబంధంగా? దేవుడు అబ్రహాం చేసిన వాగ్దానంలో సంతానం గురించి వాగ్దానం చేశాడు. ఇప్పుడు భౌతికమైన సంతానమేమో ఇస్సాకు. ఆత్మ సంబంధంగా ఎక్కడ నెరవేరుద్దండి ఇది? అంటే ఆత్మ సంబంధంగా ఆ సంతానం క్రీస్తు. అంటే అబ్రహాం కుమారుడు, దావీదు కుమారుడు, యేసుక్రీస్తు వంశాలు కనబడింది కదా మత్తయి సువార్త వంశాలు చదువుతున్నప్పుడు. అంటే యేసుక్రీస్తు వారిని ఆత్మ సంబంధంగా ఈ లోకంలోకి తీసుకొచ్చినటువంటి శరీరధారైన క్రీస్తుని ఎలాగ పరిచయం చేశారంటే అబ్రహాం సంతానం కూడా పరిచయం చేశారండి. ఆత్మ సంబంధంగా క్రీస్తుని ఆయనలో నెరవేర్చినట్టుగా చూస్తాం. భూభాగం గురించి ఆత్మ సంబంధంగా ఏదండి? భౌతికంగా కణాను, ఆత్మ సంబంధంగా పరమ కణం, దాన్నే పరలోకం, పరమ కణాన్ని అనబడ్డది పరలోకం. భూలోకంలో ఉన్న అంశాలన్నీ ఆస్వాదించబడిన అనే మాట ఉంటుంది. అబ్రహాం యొక్క విశ్వాసం చూసి ఆయన దేవుడు భయపడేవాడని, దేవుడికి మొదటి స్థానం ఇచ్చేవాడని దేవుడు మెచ్చి లేక పుట్టినటువంటి సంతానం నాకు ఇవ్వడానికి వెనుదీయలేదు కాబట్టి నీ సంతానం వల్ల భూలోకంలో అంశాలన్నీ ఆస్వాదించబడ్డని దేవుడు చెప్పాడు, వాగ్దానం చేశాడు. ఎవరండి ఆ వాగ్దాన పురుషుడు? భూలోకంలో అంశాలన్నీ ఆస్వాదించబడ్డానికి కారకుడు ఎవరండి? ఇస్సాకా? యేసుక్రీస్తు వారే. అంటే యేసుక్రీస్తు ఆత్మ సంబంధమైనగా క్రీస్తు. అంటే దేవుడు అబ్రహాము వాగ్దానం చేశాడు. ధర్మశాస్త్రం ముందే దేవుడు అబ్రహాంకి ఏం చేశాడంటే వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు ఈ వాగ్దానం వల్ల నీతిమంతుడు అనలా, సున్నతి వల్ల నీతిమంతుడు అనలా. సున్నతి కొంతకాలం ఉంటుంది, కొంతకాలానికి ఏమైపోయిందండి? ముగిసిపోయిందండి. తర్వాత ధర్మశాస్త్రం కొంతకాలం ఉంటుంది, కొంతకాలానికి ముగిసిపోయిందండి. ఈ వాగ్దానాలు నెరవేర్చబడుతూ ఉంటాయి. ఈ వాగ్దానం కంటే ముందే దేవుడు ఏం చేశాడు? అబ్రహాముని నీతిమంతుడని ఎంచాడు. ఇక్కడ ధర్మశాస్త్రం కంటే దేవుడు వాగ్దానం గొప్పదే, వాగ్దానం ముందు చేశాడు అనే విషయాన్ని 13వ వచనంలో మాట్లాడుతూ ధర్మశాస్త్రం ఇవ్వకముందే అబ్రహామును విశ్వాసం ద్వారా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాడు. అంటే 13వ వచనం నుంచి 17 వరకు ధర్మశాస్త్రము ఇవ్వకముందే దేవుడు అబ్రహామును నీతిమంతుడిగా ఎంచెను, లేకపోతే నీతిమంతుగా తీర్చెను, నీతిమంతుడిగా తీర్చెను. ధర్మశాస్త్రం వల్ల ఒక నీతిమంతుడు తీర్చబడితే అబ్రహాం యొక్క విశ్వాసం వ్యర్థమైపోయింది. అప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా కాకుండా ధర్మశాస్త్రం కంటే ముందుగా దేవుడు ఏం చేశాడు? అబ్రహాం నీతిమంతులని పెంచి ఆయనకి దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. కొంచెం చదువుకుంటూ వద్దాం. 15వ వచనంలో ఇంకో మాట అంటున్నాడు. 15వ వచనంలో ఏం చెప్తున్నాడంటే 14వ వచనంలో ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసం వ్యర్థమగును. ధర్మశాస్త్ర సంబంధంగా దేవుడు వారసుగా చేశాడా? లేదంటే ఇది విశ్వాసం వల్ల అబ్రహాం తండ్రి అన్నాడు. అబ్రహాం లాంటి విశ్వాసం సొంత పొందిన వారికి ఉంటే విశ్వాసం బట్టి వీళ్ళు కూడా ఏమవుతున్నారు? అబ్రహాంకి పిల్లలు అవుతున్నారు. ఇక్కడ వారసత్వం ఎలా వస్తా అంటాడండి? విశ్వాసం వల్ల వచ్చిందా? ధర్మశాస్త్రం వల్ల వచ్చిందా? విశ్వాసం వల్ల వారసత్వం వస్తే, ఒకవేళ అంతకుముందు ధర్మశాస్త్రం లేకుండా ఉన్న దినాల్లో విశ్వాసం బట్టి దేవుడు అబ్రహాంకి ఏం చేశాడు? విశ్వాసం అందరినీ పిల్లలుగా చేసుకున్నాడు. ఇప్పుడు విశ్వాసం ఉంది. ఉదాహరణకి ఇది విశ్వాసం. ఇక్కడ చూద్దాం. ఈ విశ్వాసం సంబంధమైనటువంటి స్థితి ఇక్కడ వరకు, ధర్మశాస్త్రం ముందు వరకు. ఇప్పుడు ధర్మశాస్త్రం వల్ల అబ్రహాంకి వారసులు అయ్యారనుకోండి, పిల్లలు అయ్యారనుకోండి, మరి విశ్వాసం ఎందుకు? పౌలు ఆర్గ్యుమెంట్ అదే. అంటే విశ్వాసం ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? దేవుడి కుమారుని చేస్తుంది. ఒక వ్యక్తిని అబ్రహాం లాంటి విశ్వాసం ఉంటే అబ్రహాంకి వారసుల్ని, పిల్లల్ని చేస్తున్నాడు.
అబ్రహాము దేవుడు ఇచ్చినటువంటి గౌరవప్రదమైన స్థానం అది. అనేక జన్మలు తండ్రి అవుతూ అనే మాట తర్వాత చదువుతాం, 17వ వచనం చెప్పిన మాట. అప్పుడు విశ్వాసాన్ని బట్టి అబ్రహాముకి, విశ్వాస సంబంధమైన నీతి వల్ల మనం అబ్రహాముకి పిల్లం అవుతున్నాం, లేకపోతే అబ్రహాం తండ్రి అవుతున్నాడు. అంతే తప్ప ధర్మశాస్త్రం మూలంగా మనం ఏమవట్లేదు, వారసులం అవట్లా. అది 14వ వచనం చెప్తున్నాడు ఆయన. 14వ వచనం నేను మళ్ళీ చదువుతున్నాను. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసం వ్యర్థమగును, వాగ్దానము నిరర్ధకమగును. అంటే ఇప్పుడు ఈ వాగ్దానం నిరర్ధకమైపోతే విశ్వాసం నిరర్ధకమైపోతాయి. ఎంచేత ధర్మశాస్త్రం వల్ల ధర్మశాస్త్ర సంబంధులు వారసులైతే ఈ రెండు ఏమవుతాయి, వ్యర్థమవుతాయి, అర్థం లేనివవుతాయి. వాటికి అంత విలువ ఉండదు. ధర్మశాస్త్రం ఇవ్వకముందే దేవుడు ఏం చేశాడు, అబ్రహాంని నీతిమంతులుగా తీర్చాడు. కాబట్టి ధర్మశాస్త్రం కంటే విశ్వాసం గొప్పదే, ధర్మశాస్త్రం కంటే వాగ్దానం గొప్పదే. ఇంకో విషయం చెప్తున్నాడు ఇక్కడ, ఏమంటాడంటే ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసం వ్యర్థమగును, వాగ్దానం వ్యర్థమగును. ఎలయనగా అంటే ఎందుకంటే కొంచెం అక్కడ వివరణ ఇస్తున్నాడండి. 14వ వచనానికి వివరణ ఏంటంటే, ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమం లేకపోవును. ధర్మశాస్త్రం ఏం చేస్తాడంటే ఈ వచనం ప్రకారంగా ఉగ్రతను పుట్టించున్నాడు. అంటే ధర్మశాస్త్రం ఎలా ఉగ్రత పుట్టిస్తాయి? ఇప్పుడు ఉదాహరణకి మోషే కాలం ధర్మశాస్త్రం ఇచ్చాడండి. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు ఉన్నాయి. దొంగిలించరాదు ఆజ్ఞ ఉన్నాయి. దొంగ అనే ముద్ర ఒక వ్యక్తిని ఎప్పుడు అంటారండి, దొంగతనం చేయకూడదని ఒక వ్యక్తి ఎప్పుడు తెలిసిద్దా? ధర్మశాస్త్రం ఆజ్ఞ పట్టుకుంటే ఇప్పుడు దొంగతనం చేశాడు కాబట్టి దొంగతనం చేసిన వాడికి ఈ శిక్ష, దొంగతనం చేయకూడదనే నియమం వచ్చిందని. ఇప్పుడు ఇంతకుముందు ఆ నియమం తెలియదు, అప్పుడు దొంగడు అంటారా? ధర్మశాస్త్రము వచ్చిన తర్వాత మనుషుల మీదకి ఏం ఎక్కువ పెరిగిందంటే దేవుడు ఉగ్రత పెరిగిందని. ఎలాగండి అంటారేమో. ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు, ఎగ్జామ్స్ వస్తున్నాయి జాగ్రత్త చదువుకోండి, నేను బయటికి వెళ్తాను, టీవీ పెట్టొద్దు అన్నాడు అనుకోండి ఉదాహరణకి. తండ్రి బయటికి వెళ్ళిపోయాడు. తండ్రి వచ్చే లోపల వీళ్ళు టీవీ పెట్టుకొని చదువుతున్నారు. ఏం చేస్తాడే? చెత్త కొట్టేస్తాడే. నేను టీవీ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాను చదువుకోండి, టీవీ పెడతారా మీరు కొడతాడే. తండ్రి ఏం ఆజ్ఞ ఇవ్వాల, ఎగ్జామ్స్ ఏం లేవు, పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు, తండ్రి బయటికి వెళ్ళి వచ్చేసరికి టీవీ పెట్టుకొని చదువుతున్నారు. ఏమన్నా అంటాడండి? తప్పు అనిపిస్తాను. ఎప్పుడు తప్పు అనిపించింది తండ్రికి? తండ్రి ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఆజ్ఞ మీరారు కాబట్టి కోపం వచ్చింది. తండ్రి ఏమి ఆజ్ఞ ఇవ్వకపోతే, ఇక్కడ దేవుడు కూడా ధర్మశాస్త్రం ముందు వరకు కూడాను చూసిస్తున్నట్టుగా ఉన్నాడే. ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ఆజ్ఞ వచ్చినప్పుడు ఆజ్ఞ మీరు ఎక్కువ దేవుని ఉగ్రతకి ఏమవుతున్నారు, వాళ్ళు పావుతులు అవుతున్నారు. అది చెప్పాడండి ఇక్కడ 15వ వచనంలో. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రం లేని ఎల్ల అతిక్రమము లేకపోను. అంటే అతిక్రమం లేకపోను అంటే ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం అవుతుంది. ఇది అతిక్రమించకూడదనే నీవు నాకు తెలియనప్పుడు నేనేం చేస్తాను, ఎలాగో బతికేస్తాను అనమాట. అతిక్రమించడం వల్ల ఉగ్రత ఏం చేస్తుంది, ఇంకెక్కువగా పెంచుకుంటున్నాడు. ధర్మశాస్త్రం ఇవ్వటం వల్ల వాస్తవానికి దేవుని ఉగ్రత ఏం చేయబడిందండి, ఇంకెక్కువగా వాళ్ళ మీదకి వచ్చిందండి. ఇప్పుడు కృప కావాలి మనుషులకి, అవునా కాదా? ధర్మశాస్త్రమే ఉగ్రతను తెచ్చింది. ఇప్పుడు మనుషులకి ఏం కావాలి, కృప కావాలి. ఆ కృప ద్వారా నీతిమంతులు తీర్చబడతారు. 15వ వచనంలో నుంచి 16వ వచనంకి వెళ్ళిపోతారు. ఏలయనగా 16 కదా, రైట్. 16వ వచనంలో ఈ హేతు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి. ఇప్పుడు ఈ వాగ్దానము అబ్రహాము చేసిన వాగ్దానము తరతరాలకి కూడా ఆ వాగ్దానం నిలిచి ఉండిద్ది. అబ్రహాం నుంచి ఇస్సాకి, ఇస్సాకు నుంచి యాకోబుకి, యాకోబు నుంచి మోషే కాలం వచ్చినా సరే ఆ వాగ్దానం నిలిచి ఉందా లేదా? ఆ యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రం గలవారికి. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం. రైట్, నేను చదువుతుంటాను. ఇక్కడ ఏమంటాడంటే, ఈ హేతు చేత ఆ వాగ్దానం యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రం గలవారికి మాత్రము గాక అబ్రహాముకున్నట్టి విశ్వాసం గలవారికి కూడా దృఢము కావాలని
కృపను అనుసరించిందే ఉన్నట్లు అది విశ్వాస మూలందైనాయను. ఇప్పుడు దేన్ని తీసుకొచ్చాడు? ఇప్పుడు కృపను తీసుకొచ్చాడు. ధర్మశాస్త్రం అంతవరకు ఉగ్రత వస్తుంది. ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధులు దేవుని ఉగ్రత కిందకి వెళ్ళిపోతున్నారు. 16వ వచనం అంటాడు, ఈ హేతువు చేత ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రం గలవారికి మాత్రము కాక అబ్రహాముకున్నట్టు విశ్వాసం గలవారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించిందే ఎన్నున్నట్లు అది విశ్వాస మూలందైను. ఈ వాగ్దానం గురించి నేను ఒక మాట చెప్పడం మిస్ చేశానండి. ఇప్పుడు భూలోకంలో అంశాలన్నీ ఆస్వాదించబడిన అనే మాట కేవలం యోధా జనాంగానికి ఇస్రాయేలుకి మాత్రమేనా? ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ వర్తించిందా ఈ మాట, ఈ స్టేట్మెంట్? భూలోకంలో అంశాలన్నీ ఎలాగ ఆస్వాదించబడతాయి? క్రీస్తు ప్రభు ద్వారా ఆస్వాదించబడతాయి. ఇప్పుడు ఆ మాటని 16వ వచనాన్ని కంపేర్ చేసుకున్నప్పుడు ఈ హేతువు చేత, ఈ కారణం చేత ఆ వాగ్దానం యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రం గలవారికి మాత్రమే కాక అబ్రహాంకు ఉన్నట్టు విశ్వాసం గలవారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించింది ఉన్నట్లు అది విశ్వాసం మూలందైను. ఇప్పుడు అబ్రహాం చేసిన వాగ్దానాల్లో భూలోకంలో అంశాలంటే కేవలం యూదులు మాత్రమే కాకుండా అన్ని జనులు కూడా ఆశీర్వదించబడతారు. ఎప్పుడు ఆశీర్వదించబడతారంటే ఈ లోపల క్రీస్తు ప్రభు రావాలి. క్రీస్తు ప్రభు చేయవలసిన కార్యం చేసిన తర్వాత వారికి యూదులతో పాటు అన్ని జనులు కూడా దేవుడు ఏం చేస్తాడు? సమాన వారసులై ఆ వాగ్దానాలను అనుగ్రహిస్తాడండి. ఏ వచనాన్ని బట్టి చెప్పగలం వాళ్ళు ఆశీర్వదించబడతారని? ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడు అనేది యేసు ప్రభు ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాల గురించి మన బైబిల్లో ఎప్పుడైనా ఎక్కడైనా చదివామా? యేసు ప్రభు ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అపోస్తలులు చెప్పుకున్నాం అన్నమాట. 3వ అధ్యాయం 26వ వచనంలో పేతురు ప్రసంగం చేస్తూ దేవుడు తన సేవకులను పుట్టించి, అంటే మృతుల నుంచి తిరిగి లేపి ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడంటాడంటే అక్కడ మన దుష్టత్వం నుంచి తప్పించి, అంటే ఇప్పుడు ప్రపంచంలో మనుషులు ఎక్కడ ఉన్నారండి? యూదుడైనా అన్యుడైనా సరే ఎక్కడ ఉన్నాడంటే దుష్టత్వం ఉండిపోయారండి. దుష్టత్వం అనేది చెడుతనం అయితే ఈవిల్ వాళ్ళు చెడిపోయిన ప్రపంచంలో మనుషులు ఉంటే వ్యక్తిత్వంలో పాడైపోయింది, ఆలోచనలు పాడైపోయినాయి, తలంపులు భావోద్రేకాలు పాడైపోయినాయి. అప్పుడు ప్రవర్తించవలసిన విధానంలో ప్రవర్తించకపోవటం వల్ల మనుషులు ఏమైపోయారంటే ఆత్మీయంగా అంధత్వంలోకి వెళ్ళిపోయారండి. ఈ దుష్టత్వం ఉన్న వారిని తప్పించి ఆస్వాదించాలని దేవుడు ఏం చేసిన యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. తీసారా వచనం? 3వ అధ్యాయం 26వ వచనం. దుష్టత్వం నుంచి తప్పించి వదిలిపెట్టలేదే, మనకు ఆశీర్వాదాలు ఇవ్వాలనుకున్నాడు దేవుడు. అప్పుడు ఏవి ఆశీర్వాదాలండి ఇక్కడ యేసు ప్రభు ద్వారా దేవుడు ఇచ్చేది? దేవుడు తన సేవకును పుట్టించి ప్రతి వారిని, మీలో ప్రతి వారిని వాడి దుష్టత్వం నుంచి మళ్లించడం వలన, అంటే దుష్టత్వం నుంచి మళ్లించబడటం ఆశీర్వాదం అండి. దుష్టత్వం నుంచి మళ్లించబడటం అంటే చెడిపోయినటువంటి వ్యక్తిత్వంలో నుంచి బాగోపోయిన వ్యక్తిత్వంలోకి రావటం. ప్రపంచంలో మనుషులకి ఆశీర్వాదాలు ఉండగా మనకి ఏం గుర్తొచ్చిందంటే దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, అది దేవుని అనుకుంటామని, అది గొప్ప ఆశీర్వాదం భావిస్తామండి. లేకపోతే బిడ్డల్ని, లేకపోతే ఇల్లు, లేకపోతే పదవులు, మంచి ఆరోగ్యం, ఇవన్నీ ఆశీర్వాదం కనబడతాయి మనుషులకి. అంటే ఇవి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని దేవుడి కుమారులకు మార్చడానికి ఏదైనా ఉపయోగపడతాయండి? ప్రతి సమయం ఆశీర్వాదం దేవుడిచ్చేయ, కానీ ఇవి ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని దేవుడి కుమారులకు మలుచుకోవడానికి ఉపయోగపడే కాదండి. దేవుడు నాకు ఉపకారం చేశారనే భావంతో ఆ వ్యక్తి ఏం చేయబడాలి? ఆత్మసంభ బతకడానికి ఆలోచించాలి. లోకంలో ప్రస్తుత క్రైస్తవమేమో ఆశీర్వాదానంగా కేవలం భౌతిక సంబంధమైన వాటి చుట్టూ తిరుగుతున్నారండి. దుష్టత్వం నుంచి మళ్లించబడటం ఆశీర్వాదం అని ఎంతమందికి అర్థమవుతుందండి? నేను చెడిపోయిన వ్యక్తిత్వంలో ఉన్నాను, నా హృదయ ఆలోచనలు ఏమీ బాగోలేదు, హృదయ భావోద్రేకాలు చెడిపోయినవి, ఆలోచనలు పాడైపోయినవి, నా ప్రవర్తన బాగోలేదు, నేను చెడిపోయినటువంటి జీవితం జీవిస్తున్నాను, వ్యక్తిత్వం చెడగొట్టుకున్నాను, నేను యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా వ్యక్తిత్వం బాగుపడింది, అది ఆశీర్వాదం ఎంతమంది భావించే వాళ్ళు ఉన్నారండి? దాని కొరకు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు పాడైపోయిన బ్రతుకుని బాగు చేసుకోవడానికి ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు తక్కువ మంది ఉన్నారండి. ప్రభు దగ్గరికి ఎక్కువ మంది ఎందుకు వస్తారంటే ఏదైనా భౌతిక సంబంధంగా ఏదైనా సమస్యలు ఉంటే, ఆర్థిక సమస్యలు కానీ, ఇంకేదైనా నిరుద్యోగం కానీ, వివాహాలు కాలేదని కానీ,
లేదా పిల్లలు లేరని కానీ, అంటే ఇవి అవసరమే. కానీ వీటిని బట్టి దేవుడు మనల్ని ఎక్కడ నడిపించడం? పరలోకం నడిపించడం. దుష్టత్వం నుంచి తప్పించబడితే దేవుడి కుమారులు అవుతామండి. దుష్టత్వం నుంచి తప్పించబడ్డవాడు నీతిమంతుడు తీర్చబడతాడే. దుష్టత్వం నుంచి తప్పించబడ్డవాడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడే. దుష్టత్వం నుంచి తప్పించబడిన వాడు దేవుడిని ఆరాధించడానికి అర్హుడే. దుష్టత్వంలో కొనసాగుతూ భౌతికంగా ఎంత అభివృద్ధి చెందిన దేవుడు దాన్ని ఏం చేయడంటే అంగీకరించడాడు. మనం దుష్టత్వంలో కొనసాగుతాం, దేవుడు నన్ను అభివృద్ధి చేసినాడు అనుకుంటాం. ఏ అభివృద్ధిని చూసుకొని? భౌతిక సంబంధమైన అభివృద్ధిని చూసుకుని. అంటే భౌతిక సంబంధమైనే కాకుండా భూలోకంలో అంశాలన్నీ కూడా ఆస్వాదించబడటానికి అది యూదులని లేదు, సొంత కలిగిన వారు, సొంత లేని అన్ని జనులని లేదండి. అందరినీ కూడాను ఆ వాగ్దానంలో ఏం చేస్తాడంటే పాలివారు చేస్తాడు. 16వ వచనంలో అది విశ్వాస మూలముదైను అని చెప్పి తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా, అప్పుడు దేవుడు ఎలాంటి వాడు? అబ్రహాము నమ్మినటువంటి 2 మాటలు చెప్పాడండి. ఎలాంటి వాడు అంటే దేవుడు తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా, అప్పుడు అబ్రహాము యొక్క విశ్వాసం అనే మాట 2 పదాలు రాసుకోనండి. ఏం రాసుకోవాలండి? మృతుడు సజ్జుడుగా లేపగలిగిన వాడు, అయితే చేయగలిగిన వాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడినైన దేవుని ఎదుట. అంటే మృతుడు సజ్జుడుగా లేపగలిగిన వాడనే కాంటెస్ట్ ఎక్కడ తీసుకొచ్చాడు ఇప్పుడు పౌలు? విశ్వాసమే మూలం అంటూ విశ్వాసం బట్టి ఒక కార్యం చేశాడు అబ్రహాం. ఏమని విశ్వాసంతో చేశాడు? మృతులు సైతం సజ్జుడుగా లేపగలిగిన వాడు నమ్మాడు. ఇస్సాకును బలిగా అర్పించిన సందర్భాన్ని, అంటే ఆదికాండం 22వ అధ్యాయంలో జరిగిన సంగతిని పౌలు ఇక్కడ ప్రస్తావించాడు. అది విశ్వాసంతో జరిగించిన చర్య, విశ్వాసానికి వ్యతిరేకంగా జరిగించిన చర్య. అంటే విశ్వాసం బట్టి జరిగించిన చర్య కాబట్టి విశ్వాసాన్ని బట్టి దేవుడు ఎలాంటి వాడు అని నమ్మంటే మృతులను సైతము సజ్జుడిగా లేపగలిగిన వాడు. అంటే ఈ బిడ్డని నేను ఇప్పుడు చంపినా సరే, ఈ బిడ్డని నేను కాల్చివేసినా సరే, బూడిదలో నుంచి కూడా దేవుడు ఏం చేయగలడు? మృతుల్లో నుంచి సజ్జుడిగా లేపగలిగినటువంటి దేవుడు నా దేవుడు. ఇంకో మాట అన్నాడండి, అంటే అదేంటంటే లేని వాటిని 17వ వచనంలోనే లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడినైనా అన్నాడు. లేని వాటిని ఉన్నట్టుగా అంటే దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా చేస్తాడండి, చూస్తాడు దేవుడు. ఇస్సాకు బిడ్డలు లేనప్పుడు, అంటే అబ్రహాంకి శారాకు బిడ్డలు లేనప్పుడే నువ్వు మగబిడ్డను కంటావు, ఇస్సాకని పడతావు, ఇస్సాకని పేరు పెడతావు మరుసటి సంవత్సరానికి అని దేవుడు చెప్పాడు లేదా? అంటే లేని దాన్ని ఉన్నట్టుగా దేవుడు చూడగలడే. మీరు ఆరుదిన సృష్టిని క్రమం చూస్తున్నప్పుడు కూడా నోటి మాట చేత సమస్తం ఏం చేశాడు? కలుగునుగా కానీ కలుగు చేసినాడు. అంటే ఆయన మాటకున్న శక్తి అలాంటిదండి, అంత గొప్ప శక్తిమంతుడు. విశ్వాసం బట్టి అబ్రహాము మృతుని సైతం సజ్జుడిగా లేపగలిగిన వాడిని నమ్మాడు. 2 లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడినని అబ్రహాము దేవుని నమ్మాడే. అప్పుడు ఇంకో విషయం చెప్పాడు. ఇంకో విషయం ఏమన్నాడంటే పాత నిబంధనలో దేవుడు అబ్రహాముని ఒక గౌరవప్రదమైనటువంటి మాటతో సంబోధించాడు కదా, అది ఇక్కడ మెన్షన్ చేశాడు. ఏమన్నాడంటే దేవుని ఎదుట అతను మనకందరికీ తండ్రి ఉన్నాడు, ఇందుని గురించి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించుతని అని వ్రాయబడి ఉన్నది. ఎక్కడ రాశారు ఈ మాట? ఆదికాండం 17:5లో రాయబడిన మాట. నిన్ను అనేక జన్మలకు తండ్రిగా నేను నియమించుతని ఆదికాండం 17:5లో చెప్పిన మాట అండి. అప్పుడు 18 నుంచి అబ్రహాం విశ్వాసం గురించి ప్రస్తావించాడండి. అంటే అబ్రహాం విశ్వాసం ఎంత గొప్ప స్థాయిలో ఉందో కొంచెం లోపలికి వెళ్ళిపోయాడండి ఇప్పుడు. అంటే ఇప్పుడు ముందేమో అబ్రహాము మృతులను సైతం సజ్జుడిగా లేపగలిగిన వాడని, లేని వాటి ఉన్నట్టుగా పిలిచేవాడని ఆయన విశ్వాస స్థాయిని చెప్పి అది ఎంత గొప్ప స్థాయిలో ఉందో లోపలికి వెళ్ళి నిరీక్షణకు ఆధారం లేని ఆ రోజుల్లోనే ఏం చేశాడు? అబ్రహాము దేవుడు నమ్మాడు. నమ్మినప్పుడు ఆయన కండిషన్ ఏంటి? ఆయన భార్య కండిషన్ ఏంటి? ఆయన మృతతుల్యమైనటువంటి వ్యక్తి. శారా గారు ఉడిగిపోయింది, ఆమె చావుకి దగ్గర పడింది. అంటే పిల్లలకనే పరిస్థితి లేదని, లోకధర్మం ఆగిపోయిందని. అంటే అలాంటి పరిస్థితిలో కూడా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని, ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఇస్తాడు అని ఏం చేశాడు? ఆ వాగ్దానం నమ్మి బలం పొందాడనే విషయాన్ని ఆయన విశ్వాసం గురించి ప్రస్తావించాడండి. అది మనం వచ్చే వారం మెన్షన్ చేసుకొని కొనసాగించుకుందాం. 18 నుంచి 25 వరకు. అంటే అబ్రహాం విశ్వాసం గురించి ప్రస్తావించాడు ఇక్కడ. నిరీక్షణకు ఆధారం లేని ఆ రోజుల్లోనే ఎంత తీవ్రత కలిగి ఉన్నాడో
విశ్వాసం బట్టి ఎలాగ బలవంతుడయ్యాడో, ఆ వాగ్దానం గురించి సందేహింపకుండా దేవుని ఎదుట ఎలాగా రూఢీపరుచుకున్నాడో విశ్వాసాన్ని, ఆ విషయాన్ని మనం వచ్చే వారం చదువుకుందాం. 9 అయిపోయింది, నేను ముగిస్తానండి. అప్పుడు అబ్రహాం గురించి చెప్పిన తర్వాత అప్పుడు నీతిమంతుడు తీర్చబడితే కలిగే ఆశీర్వాదాలు చెప్పాడు 9వ అధ్యాయంలో. అంటే 5వ అధ్యాయంలో మనం చూస్తే నీతిమంతుడు తీర్చబడితే కలిగే ఆశీర్వాదాల గురించి ప్రస్తావించాడు. అది వచ్చే వారం మనం కొనసాగించుకుందాం స్టార్ట్ చేసుకొని. అంటే ఈరోజు చదివిన భాగంలో 17 వరకు మనం చదివిన విషయాలు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. అంటే 3వ అధ్యాయం కొనసాగింపానండి. 3వ అధ్యాయాన్ని మనసులో పెట్టుకుంటే 4వ అధ్యాయం మనం ఒక పట్టాన్ని అర్థం చేసుకుంటాం. 3వ అధ్యాయం అర్థం కాకుండా 4వ అధ్యాయం అర్థం కాదు. 3వ అధ్యాయంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే యూదులని లేదు, అన్యుడని లేదు, అందరూ పాపులే. పాపులు దేవునితో సహవాసం చేయరండి. దేవుడు ఏం చేస్తాడంటే ఈ పాపి నీతిమంతుడిగా చేసుకొని తనతో సహవాసాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. అప్పుడు నీతిమంతుడిగా ఎంచాలి అంటే దేవుడు మనిషి దగ్గర చూసేది క్రియలు కాదండి. ఏం చూస్తున్నాడంటే విశ్వాసం చూస్తున్నాడు. అప్పుడు విశ్వాసం బట్టి నీతిమంతుడిగా తీర్చడానికి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే కృప చూపించి మన పాపాన్ని ఉపేక్షించి క్రీస్తుని కరుణాధారంగా కరుణాపీఠంగా ఈ లోకాన్ని బయలుపరిచి మన పాపాలను ఏం చేశాడు? ఉపేక్షించాడు, వదిలిపెట్టేసి క్షమించాడు. అప్పుడు నీతిమంతుడు తీర్చినప్పుడు ఎన్నడూ పాపం చేయని వ్యక్తిగా దేవుడు ఇస్తున్నాడు ఆయన. అప్పుడు అది దేని బట్టి జరిగింది? క్రియా న్యాయం బట్టియా, విశ్వాస న్యాయం బట్టి అంటే విశ్వాస న్యాయం బట్టి జరిగింది తప్ప క్రియా న్యాయం బట్టి కాదు. క్రియల వల్ల అయితేనేమో అతిశయిస్తాడు మనిషి. నేను చేసినటువంటి పాపానికి ఒకవేళ ఇంత వెల చెల్లించి నీతిమంతుడైతే నేను పోజు కొడతాను. ఉప్పు ఉమ్మటానికి పోజు కొట్టడానికి అతిశయం లేదండి, ఇక్కడ కారణం ఏం లేదండి. దేవుడు ఉచితంగా కృప చూపించిన నీతిమంతుడు ఇచ్చాడు, నా యోగ్యతను బట్టి కాదు, ఆయన గొప్ప మనసును బట్టి. అప్పుడు ఎలా సాధ్యమండి అంటే అబ్రహాం ఉన్నాడు ఒక ఆయన కూడా దేవుడు అబ్రహాం విశ్వాసం బట్టి ఏం చేసి నీతిమంతుడిగా తీర్చాడు. అప్పుడు పనిచేసే వాడికి ఇచ్చే రుణం దానంగా ఎంచబడతాం. పని చేయక భక్తిహీను కూడా నీతిమంతుడుగా తీర్చేవాడిని విశ్వాసం ఉంచితే ఆ నీతిని బట్టి ఆయన ఏం చేస్తాడు? నీతిమంతుడుగా ఎంచుతున్నాడు. అది ఎలా సాధ్యం అంటే మీ పితరులైనటువంటి దావీదు కూడా చెప్పాడు, దేవుడు ఎవరు నీతిమంతుడిగా ఎంచుతాడో క్రియలు లేకుండా ఆ మనుషుడు ధన్యుడు. కాబట్టి ప్రభు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు. మనం నీతిమంతుడిగా తీర్చబడినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడండి? మనం ఉచితంగా నీతిమంతుడిని ఇచ్చాడు, ధన్యుడిగా ఇచ్చాడు. కాబట్టి దేవుడి చేత నీతిమంతుడు తీర్చబడిన వాడిని ఎన్నడూ మనం పాపిగా చూడకూడదండి. అప్పుడు సున్నతి కంటే ముందే విశ్వాసాన్ని బట్టి నీతిగా మనుషుని ఎంచుతున్నాడు. ధర్మశాస్త్రం కంటే ముందే దేవుడు విశ్వాసాన్ని బట్టి అబ్రహాంని ఏం చేసి నీతిమంతుడిగా తీర్చాడు. వాగ్దానాలు చేశాడు దేవుడు. అంటే వాగ్దానాలు విశ్వాసము గొప్పది. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి కాకుండా వారసులు ఎలా అవుతున్నారంటే విశ్వాసం బట్టి వాగ్దానం బట్టి యూదులు అన్యులు ఏమవుతున్నారండి? అబ్రహాంకి వారసులు అవుతున్నారు. అప్పుడు అబ్రహాం చేసిన వాగ్దానాల గురించి ప్రస్తావించుకున్నాం. భూ సంబంధమైన భౌతిక సంబంధమైన వాగ్దానం చేశాడు, దాంట్లో ఆత్మ సంబంధమైన వాగ్దానాన్ని మనం ఆలోచించాం. భౌతిక సంబంధంగా సంతానం ఇస్సాకైతే ఆత్మ సంబంధంగా అది క్రీస్తునందు నెరవేర్చబడింది. భూభాగం కనాన్ అయితే ఆత్మ సంబంధం అది పరలోకం పరమ కనాను అనబడింది. అలాగని భూలోకంలో వంశాన్ని ఆశీర్వదించబడతాయి అనే మాట అది ఇస్సాకు వర్తించదు. అది ఎవరికి వర్తించింది అంటే యేసు వారికి వర్తించింది. అప్పుడు ఇస్సాకు అంటే యేసుక్రీస్తు వారు కలిగినటువంటి ఆశీర్వాదాలు అపోస్తల కార్యంలో దుష్టత్వం నుంచి మళ్లించబడటం, అది కేవలం యూదులు మాత్రమే కాకుండా క్రీస్తునందు విశ్వాసము ఉంచిన ప్రతి వారికి కూడా దుష్టత్వం నుంచి మళ్లించబడి దేవుడి కుమారులయ్యే అవకాశాన్ని దేవుడు కలుగు చేసినాడు. ఇప్పుడు అబ్రహాము విశ్వాసం బట్టి దేవుడు ఎలా చూశాడో చెప్పుకున్నాం. ఆయన మృతులను సైతం సజ్జనిగా లేపగలిగిన వాడని, లేని వాటి ఉన్నట్టుగా పిలిచేవాడని. ఇప్పుడు దేవుడు చనిపోయే వారిని కూడా తిరిగి లేపగలిగిన వాడని. అంటే మనం దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నప్పుడు మన స్థాయి కూడా చచ్చిపోయిన లేపబడతారని కాదు. అంటే ఒక నిరీక్షణ ఏంటంటే దేవుడు మనకు సహాయం చేస్తాడనే ఒక విశ్వాసము నిరీక్షణ ఈ రెండు ఉన్నప్పుడు భక్తి జీవితంలో ధైర్యంగా ఉంటామని. విశ్వాసం లేకపోయినా నిరీక్షణ లేకపోయినా ఈ రెండింటి విషయంలో మనిషి ఏమవుతాడంటే భక్తి జీవితంలో బలహీన అయిపోతాడు. అది అబ్రహాం జీవితంలో మనం ఎలాగ ఇన్స్పైర్ అవ్వాలో తర్వాత భాగంలో చదువుకున్నాం. అంటే మనకి 66 పుస్తకాలు ఉన్నాయండి. అబ్రహాంకున్న నిరీక్షణ మనకు ఉందంటే మనకి కలగదండి. ఎందుకో ఎంతో వాక్యం వినగలిగే అవకాశం దేవుడు ఇస్తున్నాడండి, ఎంతో చదువుకోగలిగే అవకాశం దేవుడు ఇస్తున్నాడండి. అబ్రహాముకున్న విశ్వాసం మనలో కలుగుతుందంటే
నిరీక్షణ కనగట్లేదు, విశ్వాసం కూడా పుట్టట్లేదు. అంటే ఎక్కడ లోపం అర్థం కావట్లేదు. అబ్రహాముకి దేవుడు, ఏ దేవుడైతే తన సందేశాన్ని వినిపించాడో అదే దేవుడు మనకే ఇప్పుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అంటే అబ్రహాం యొక్క స్థాయిని మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే మనం పెరిగే స్థితిలో ఉన్నామా అనేది ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. అంటే మనం ఇవేవి ఆలోచించకుండానే మనం ఏం చేస్తామంటే ఆదివారం చేరిపోతున్నాం, బుధవారము శుక్రవారము ఏదైనా కృతజ్ఞతాసమయం కొడుకులు. అంటే వీటన్నిటి విషయంలో వాక్యం వింటున్నప్పుడు మన విశ్వాస స్థాయి ఏమవ్వాలంటే పెరిగే స్థాయికి రావాలండి. విశ్వాసం పెరుగుతుందంటే అది క్రియా రూపంలో కనిపించాలి. ఒకవేళ నేను విశ్వాసం చెప్పుకున్నది మాత్రాన విశ్వాసం కాదేమో, అది క్రియారూపం ఉంటే ఆ క్రియారూపంలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఇతరులు ఏం చేస్తారంటే గుర్తిస్తారు. క్రియలేని విశ్వాసం అయితే మృతం, చచ్చిన సేవ. అందరికీ వందనాలు.